కోబాబా అన్న అతను చాలా అమాయకుడు. వాస్తవానికైతే అతను కర్నూలు నుండి రావడం, సమ్మక్క సారక్క జాతరకు రావడం అనేది అదృష్టం. పైగా ఆ జాతరకు వస్తూ అతను ఏదో చిన్నపాటి బిజినెస్ పెట్టుకొని ఏదో కొద్దో గొప్ప ఉన్న దాంట్లో 10 రూపాయలు దాని తగ్గట్టు రేటుకి అమ్ముకున్నాడు. అంత మాత్రానికి వాళ్ళు వెళ్ళి ఇదేదో 10 రూపాయలకు అమ్ముతున్నాడు అని జనమంతా అక్కడ ఉన్నారంటే, ఇప్పుడు చాలామంది జాతరకు అందరూ పైసలు తీసుకుని రారు. ఏదో ఖర్చుల మంది తీసుకొని వస్తారు. ఉన్నదందరూ కొంచెం తినడానికి వస్తే ఏదో 10 రూపాయలు బన్ను కాబట్టి కొనుక్కొని తినడానికి వెళ్తారు. ఏదో తక్కువలో వస్తుంది అంతేగాని అతను అల్ల ఏదో కలిపి ఏదో కల్తీ చేసి అమ్మింది కాదు. అది చాలా దుర్మార్గమైన విషయం. అది దాని పరంగా అతని పొట్టగొట్టి జీవనోపాధి చాలా వరకు బాధపడి అవమానం పరుగు అతను బాధకు గురయ్యిండు. తద్వారా ఇప్పుడు అతను జరిగిన అవమానానికి తన బాధకు ఇప్పుడు చాలామంది సాయం చేస్తున్నారు. అంటే ఎందుకు అతన్ని టార్గెట్ చేసినట్టు? ఇక్కడ అదే హైదరాబాద్ లో కానీ లేకపోతే వాళ్ళ ఛానల్ ఎక్కడ ఉందో అక్కడ ఉన్న హోటల్లో పోయి ప్రశ్నించగలుగుతాడు ఆయన? అటువంటి వాళ్ళు చేయలేరు కదా. అటువంటి ఉంటే వాళ్ళు గడపూడతో అటనేరు. ఎందుకంటే ఎవరైనా అడుగుతారు. హోటల్కి అంత పర్మిషన్ ఉంటాయి పోనీకి. ఇది పబ్లిక్ కాబట్టి ఎవరినొకరు ఛానల్ పట్టుకొని పోయినాం, ఎవరు చూడాలి, ఎవరు అటు దిక్కులు చూసిరో కూడా అమ్మాయికుడు పాపం ఏదో జనాలు ఉన్నారు చెప్పి దానికి వెళ్ళి ఇదేంది అదేంది ఎక్స్పైరీ డేట్ ఉందా అది ఉందంటే, ఇప్పుడు రొట్టె చేసి అమ్ముకుంటాడు రేపటి రోజున ఎక్స్పైరీ డేట్ ఏం పెడతారండి? కవర్లు కొట్టుకుంటానికి కూడా పైసలు ఉండవు. సైలెంట్ ఈ రాంకల్ది ఏం చెప్తారు నా విషయం గురించి? ఆయన తిని కూడా చూపించాడు వాళ్ళ ముందు, అయినా కూడా అతను వదలలేదు. ఎట్లా చూడాలి? ఆయన అక్కడ ఉంటూ తిని చూపించాడంటే అతను కల్తీ చేయలేదు. ఇంకోటి అతను నిజాయితత్వం పారిపోయే మనిషి కాదు. అతను స్వయంగా తయారు చేశాడు కాబట్టి, న్యాయంగా అమ్ముతున్నాడు కాబట్టి నిజాయితీకి నిలబడి తిని చూపించాడు. అదే దొంగ అయి ఉంటే, అదే కల్తీ అయి ఉంటే పారిపోయేవాడు. అతను పారిపోలే కదా. పక్క రాష్ట్రాలకు వచ్చి పొరుగు రాష్ట్రాలకు వచ్చి అంత దొంగతనం చేసిన అవసరమే ఉంది? అంత దొంగ మెడలు చేసే అవసరమైంది? అంత కల్తీ చేసే అవసరమే ఉంది? అతనికి ఏం అవసరం లేదు. నేను కల్తీ అమ్మట్లేను, నేను నిజాయితీగా ఉన్నాను, కరెక్ట్ అమ్ముతానని చెప్పేసి నిలబడ్డాడు. ఇలా చూడండి ఎంతమంది అతనికి సపోర్టు మద్దతు ఉంది. కొందరు పోయి సాయం చేస్తున్నారు ఇంటికి వెళ్ళి. మీకు జరిగింది అవమానం, మీకు జరిగింది చాలా బాధాకర విషయం, మీరు బిజినెస్ పరంగా చాలా నష్టపోయారని కొంతమంది సహాయక సహకారాలను ఇస్తున్నారు. ఇప్పటికైనా రిపోర్టర్ కూడా కొంచెం కూడా అంటే ఫీల్ అవ్వట్లేదు. వీడియోస్ కూడా డిలీట్ చేయట్లేదు, పెడతా ఉన్నాను. ఇప్పుడు ఆ యూట్యూబర్ ఛానల్ వాళ్ళను ఎవరైతే అతన్ని ఆ విధంగా అడిగారో వాళ్ళని జనాలు చాలామంది సహిస్తలేరు. ఎందుకంటే అసహించుకుంటారు. ఒక పేదవాడిని 10 రూపాయలకు అమ్ముకుంటూని మీరు ఆ విధంగా అవమానపరిచి ఎక్స్పైరీ డేట్ ఉందా నీ పేరు అడిగి అతన్ని మతపరంగా కూడా అతన్ని అవమానపరిచారు. అది చాలా తప్పిదం. అది వాళ్ళు చేసిన తప్పిదం ఏంటంటే పేరు అడగడం, మతాన్ని వ్యతిరేకించడం. ఇంకొకటి చదువు రాదు పాపం ఆయనకేం చదువు. ఎక్స్పైరీ అంటే కూడా డేట్ కూడా తెలియదు. తారీఖు అంటే తేదంటే తెలుస్తుంది, ఎక్స్పైరీ డేటు అని అంటే ఆయనకి ఏం తెలుస్తుంది? ఏం ఇంగ్లీష్ వస్తుంది ఆయనకు? అటువంటిని బట్టి కొన్ని అంత అవమానపరిస్తే తన గ్రామంలో తనకున్న ఉనికిని బట్టి, తన మంచితనం బట్టి కూడా తన భార్య పిల్లలతో కూడా తన ఇరుపురుగు వాళ్ళతో కూడా తినిపించారు. తద్వారా చాలామంది కూడా అతను సాయం చేస్తున్నారు. అంటే మీకు ఇప్పటికైనా అతనికి ఇంత అన్యాయం చేశారు, బిజినెస్ పరంగా అతనికి అన్యాయం చేశారు, అవమానపరిచారు, అతను మతపరంగా అవమానపరిచారు, ఇన్ని రకాలుగా చేసినా కూడా మీకు కొంచెం కూడా అయ్యో మనం పొరపాటు చేశామే అని ఆలోచన వస్తలేదా? అసలు ఆ ఫుడ్కు హిందూ ముస్లిం మతానికి ఏదైనా సంబంధం ఉందా? హిందువులారా జాగ్రత్త అంటుండ్రు. అసలు సంబంధం ఉందా దీనికి? దానికి కావాలని రెచ్చగొడుతున్నారు అనుకోవచ్చా? ఒక జర్నలిస్ట్ అంటోనికి ఆ మాట రాకూడదు. భారతదేశం అనేది సెక్యులర్ దేశం. ఇక్కడ ఎవరైనా బతకొచ్చు. ఎటువంటి హాని జరగకుండా, ఎటువంటి కల్తీ లేకుండా స్వచ్ఛంగా స్వతంత్రంగా బతికే హక్కు మన భారతదేశంలో ఉంది. కాబట్టి మతపరంగానే ఆ విధంగా అతను చేసి ఉంటే మరి అతను పోయిన నుండి కూడా సాయంత్రం వరకు కూడా రాత్రి వరకు కూడా ఎంతో కొంత అమ్మి ఉంటాడు కదా. మరి ఎవరికొకరికి ప్రాణహాని జరిగే ఉండాలి కదా. మరి నువ్వు అంత కరెక్ట్గా ఎట్ట చెప్పగలుగుతావు? ఇది కల్తీ, మన హిందువులను చంపడానికి వచ్చినని ఏ ఆధారం పెట్టుకొని వచ్చినావు? మరి చూపేవైతివి. అదే డబ్బరట్ట పట్టుకొని ల్యాబ్కి వెళ్ళి ఒక టెస్టులు చేయించవైతివి. అంత కరెక్ట్ ఆధారాలు ఉన్నాడు అయితే అంటే నువ్వు నీ నోటికి వచ్చింది ఏది పడితే అది మాట్లాడతావు, అంత అవమానపరుస్తావు, అంత హేళన చేస్తావు, అంత బిజినెస్ పర కడుపు కొడతావు. ఈ రోజున అతన్ని
రోడ్డున పడేసావు. సో కెమెరా చూడగానే ఆ చుట్టుపక్కల మనుషులు కూడా అగ్రెసివ్గా ఆయన మీద ఎగబడ్డారు. కెమెరా ఉంది, వీడియో ఆల్మోస్ట్ దాడి చేసినంత స్టేజ్ లో భయపెట్టారు. చుట్టుపక్కల మనుషులు కొద్దిగా కన్సర్న్ చూపించచ్చు కదా, పాపం అనొచ్చు కదా. అది జాతర అండి. వీళ్ళు ఏం చేస్తారంటే కొంత మీడియాని చూసి ఇదేదో వీళ్ళే నిజం అనుకొని జనాలు గొర్రెలు ఏం చేస్తారు, ఒక గొర్రె ముందు పోతే అన్ని గొర్రెలు ఎట్లా పోతాయో జనాలు కూడా అట్లా అనుకున్నాడ. వాళ్ళకు కూడా ఆలోచన రాలేదు. ఇప్పుడు ఇజ్రాయల్ ఒక ఆమె ఉంది. ఇజ్రాయల్ నువ్వు 10 రూపాయలు సాయం అడుగుతావు. 10 రూపాయలు అమ్ముకున్న దగ్గర 100 రూపాయలు పెట్టి కొనుక్కోపోయినావు, ఒక 10 కొనుక్కోపోయినావు. నీకే 10 రూపాయలు దిక్కులేదు, 10 రూపాయలు అమ్ముకున్న దగ్గర పోయి అవమానపడతావా? నీకు ఆలోచన ఉందా? నీ ఆలోచన ఎక్కడ పోయింది? అందరు ఆశీర్వాదాలు పొందుతుంటావు కదా, వాళ్ళు కూడా చాలా తయారైపోయారు సమాజంలో. ఓవరాల్గా ఈ ఇష్యూలో ఎవరికి మైనస్ అయింది అంటారు? ఓవరాల్గా మైనస్ అయింది డబ్బు రొట్టె అతనికి. చాలా నష్టపోయాడు. అంత దూరంకి వెళ్ళి ఖర్చు పెట్టుకొని వచ్చి నష్టపోయాడు. పైగా పరువు పోయింది, పైగా అవమానం. మతపరంగా కూడా అతను చాలా బాధకు లోనయ్యిండు. ఆయన అన్ని విధాలుగా నష్టపోయాడు. కాబట్టి ఆ కుటుంబానికి వీళ్ళు ఇకనైనా ఆలోచన చేసుకొని ఒక క్షమాపణ, వాళ్ళకి జరిగిన అన్యాయానికి కొద్దో గొప్ప సాయ రూపంలో వాళ్ళు అందించాలి. అట్లయితేనే వాళ్ళు ఈ సోషల్ మీడియా సమాజంలో వాళ్ళకంటూ పేరు, వాళ్ళ ఛానళ్ళకంటూ నిలబడటానికి, జర్నలిస్ట్ అంటానికి ఒక విలువ ఉంటుంది, గౌరవం ఉంటుంది. అది కాపాడుకోవాలి.